ఓం శ్రీ గురుభ్యో నమః. సప్తర్షుల ఋషి పంచమి. భారతీయ తెలుగు పంచాంగంలో తిథుల ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. భాద్రపద మాసంలో వచ్చే ఋషి పంచమి గురించి తెలిసిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. భారతీయ ఆధ్యాత్మిక సనాతన ధర్మానికి మహర్షులు మూలస్తంభాల వంటి వారు. అలాంటి మహర్షులను తలుచుకునే సందర్భమే ఋషి పంచమి. భాద్రపద మాసంలో చవితి తరువాత వచ్చే పంచమి ఋషి పంచమి అవుతుంది. ఈ ఋషి పంచమి రోజు మహిళలు తమ నెలసరి సమయంలో జరిగిన పొరపాట్లకు ప్రాయశ్చిత్తంగా వ్రతం చేసుకుంటారు. ఆ వ్రతంలో భాగంగా బ్రాహ్మణుడికి నెయ్యి, పంచదార, అరటిపళ్ళు తాంబూలంలో దక్షిణ ఇస్తారు. అలాగే ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు. ఈ భోజనం కూడా ఉడికించినవి, కాల్చినవి, నూనె, కారం, పులుపు, ఉప్పు వంటివి జోడించిన ఆహారం కాకుండా పండ్లు తింటే శ్రేయస్కరం అని చెబుతారు. ఇంకా తినాలనుకునే భోజనంలో ధాన్యం, పాలు, పంచదార, పెరుగు, ఉప్పు మొదలైనవి వేసి తయారు చేసిన ఆహారాన్ని అసలు తీసుకోకూడదు. ఈ విధంగా మహిళలకు తమ నెలసరి సమస్యల తప్పులకు పరిష్కారం సూచించారు. ఇకపోతే భారతీయ ధర్మానికి ఆధ్యాత్మికతకు మూలస్తంభాలు అయిన మహర్షులలో సప్తర్షుల ప్రాధాన్యత గొప్పది. 7 మంది మహర్షులు మనకు గొప్ప జ్ఞానాన్ని ప్రసాదించారు. ఆ 7 మంది ఎవరంటే అత్రి, కశ్యప, భరద్వాజ, గౌతమ, వశిష్ఠ, విశ్వామిత్ర, జమదగ్ని అనే మహర్షులు. ఋషి పంచమి రోజు ఈ మహర్షులను ఒక్కసారి అయినా తలుచుకోవాలని పెద్దలు చెబుతారు. దశరథ మహారాజు మాట మీద అరణ్యవాసానికి వెళ్ళిన సీతారామ లక్ష్మణులకు అత్రి మహర్షి తన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఈయన సాక్షాత్తు ఆ మహావిష్ణువునే పుత్రునిగా పొందినవాడు. అలాగే సీతారాములకు చిత్రకూట పర్వతానికి దారి చూపించినవాడు భారద్వాజ మహర్షి. తన భార్య అహల్య ద్వారా రాముడికి తన తపస్సు ఫలితాన్ని దారపోసినవాడు గౌతమ మహర్షి. రాముడి గురువు విశ్వామిత్రుడు. రాముడి కులగురువు వశిష్ఠుడు. విష్ణువు అంశతో అవతరించినవాడు పరశురాముడు. పరశురాముడి తండ్రి జమదగ్ని. వామనుడి తండ్రి కశ్యప మహర్షి. ఇలా సప్తర్షులు రామాయణంలో పరిచయం అవుతారు. అందుకే ఋషి పంచమి రోజు రామాయణం పారాయణ చేస్తే ఎంతో మంచిదని చెబుతారు. సప్తర్షులను ధ్యానించడానికి శ్లోకాలు ఉన్నాయి. కశ్యప ఋషి. కశ్యప సర్వలోకాఢ్య సర్వశాస్త్రార్థకోవిదః ఆత్మయోగ బలేనైవ సృష్టిస్థిత్యంతకారకః. ఓం అదితిసహిత కశ్యపాయ నమః. అత్రి ఋషి. అగ్నిహోత్రరతం శాంతం సదావ్రతపరాయణం సత్కర్మ నిరతం శాంతిమర్చయే దత్రిమవ్యయం. ఓం అనసూయా సహిత అత్రయే నమః. భరద్వాజ ఋషి. జటిలం తపసా సిద్ధం యజ్ఞసూత్రాక్షదారిణం కమండలుధరం నిత్యం భరద్వాజం నతోస్మృహం. ఓం సుశీలా సహిత భరద్వాజాయ నమః. విశ్వామిత్ర ఋషి. కృష్ణాజినధరం దేవం సదండ పరిధానకం దర్భపాణిం జటాజూటం విశ్వామిత్రం సనాతనం. ఓం కుముద్వతీ సహిత విశ్వామిత్రాయ నమః. గౌతమ ఋషి. యోగాఢ్య సర్వభూతానాం అన్నదానరతః సదా అహల్యాయాః ప్రతిశ్రీమాన్ గౌతమః సర్వపావనః. ఓం అహల్యా సహిత గౌతమాయ నమః. జమదగ్ని ఋషి. అక్షసూత్రధరం దేవం ఋషీణామధిపం ప్రభుం దర్భపాణిం జటాజూటం మహాతేజస్వినం భజే. ఓం రేణుకా సహిత జమదగ్నయే నమః. వశిష్ఠ ఋషి. శివధ్యానరతం శాంతం త్రిదశైరభిపూజితం బ్రహ్మసూనుం మహాత్మానం వశిష్ఠం పూజయేత్ సదా. ఓం అరుంధతీ సహిత వశిష్ఠాయ నమః. సప్తర్షులను కలిపి ధ్యానించే శ్లోకం కూడా ఉంది. కశ్యపత్రి భరద్వాజో విశ్వామిత్రో అద గౌతమః వశిష్ఠో జమదగ్నిశ్చ సప్తయతే ఋషయస్తదా. ఈ సప్తర్షులను తప్పక అందరూ స్మరించుకోవాలి. ఎందుకంటే వారు అందించిన జ్ఞానమే